వాక్యాన్ని చదవండి. యోహాను సువార్త జాన్ చాప్టర్ 15 వర్స్ 5. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ మాటల మీద బాగా శ్రద్ధ పెట్టండి. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. యేసయ్య చెప్తున్న మాట. తీగలు ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి అని చెప్పి, మీరు నాలో నిలిచి ఉండాలి, నేను మీలో నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. హల్లెలూయా. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఒక్క సౌండ్ వినబడకూడదు. ద్రాక్షావల్లి అయిన యేసులో నీవు నిలిచి ఉండు. నీలో ఆయన నిలిచి ఉంటాడు. అప్పుడు మన జీవితాలు, కుటుంబాలు మామూలుగా ఫలించవు, బహుగా ఫలిస్తాయి. మనం బహుగా ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి నామం మహింపరచబడుతుంది, అందును బట్టి మీరు నాకు శిష్యులగుదురు అని చెప్పాడు. ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం, సంఘం బహుగా ఫలించాలి అంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉంటే ఖచ్చితంగా ఆయన ద్రాక్షావల్లి, మనం తీగలము. తీగ ద్రాక్షావల్లిలో ఏమై ఉండాలి? నిలిచి ఉండాలి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయనలో నిలిచిన అనుభవం ఒకటైతే, ఆయనకు వేరైన అనుభవం మరొకటి. తీగే ద్రాక్షావల్లితో అందులో నిలిచి ఉంటే, ఆ ద్రాక్షావల్లిలో ఉన్న జీవము ఈ తీగలోకి ఏమవుతుందంటే ప్రవహించి, ద్రాక్షావల్లి ఎలాగూ పచ్చగా ఉంటుందో, ఫలభరితంగా ఉంటుందో, ఆ పచ్చదనము, ఫలభరితం, సారం అనేది తీగలోకి వచ్చినప్పుడు తీగ కూడా పచ్చగా, ఫలభరితంగా, ఫలాలు ఇచ్చేదిగా మారి ఆయన నామాన్ని మహింపరుస్తుంది. స్తోత్రం చెప్పండి. ఈరోజు నువ్వు ఆయనలో నిలిచి ఉండాలి. రెండు గుంపుల వాళ్ళు సంఘంలో ఉంటారు. ఒక గుంపేమో ఆయనలో నిలిచి ఉండే గుంపు, రెండోదేమో ఆయనకు వేరయ్యే గుంపు. తీగ ద్రాక్షవల్లితో ఉన్నంత వరకు దానికి ఏ సరఫరా కూడా ఆగిపోదు. ఎందుకంటే చెట్టులో ఉన్న సారం అంతా తీగలోకి వెళ్తాయి, ఆహారం, పోషకాలన్నీ తీగలోకి వెళ్తాయి, నీరు కూడా సరఫరా చేయబడుతుంది. ఎందుకంటే దానిలో నిలిచి ఉంది కనుక ద్రాక్షావల్లితో పాటుగా తీగ కూడా ఏమవుతుందంటే ఫలభరితంగా మార్చబడుతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు తీగ కనిపించింది. ఎంతకాలం యేసులో నిలిచి ఉండాలి, ఎంతకాలం ద్రాక్షవల్లితో ఉండాలి, ఇదే ప్రార్థనే, వాక్యమే, దేవుడే కావాలా? ఒకవేళ ద్రాక్షవల్లితో ఉండకుండా కొంచెం వేరుగా ఉంటే, వేరుగా జీవిస్తే బాగుంటుందని ఒకవేళ ఈ తీగ ఆ ద్రాక్షవల్లితో ఉన్న కనెక్షన్ కట్ చేసుకుందనుకో, ఏమైంది చెప్పండి. తీగ ద్రాక్షవల్లికి వేరైంది అనుకో, ఏమైంది అంటున్నా? పచ్చగుంటుందా? ఎండిపోద్ది, పనికి రాకుండా మారుతుంది. చివరికి ఎండిపోయిందాన్ని ఏం చేస్తారు? తీసుకుపోయి కాల పెడతారు. చలికాలం మంచి చలి కాచుకోవచ్చు.
వేరైన అనుభవాలు బైబిల్ గ్రంథంలో 2-3 ఉన్నాయి. మంద నుండి తప్పిపోయిన గొర్రె, తండ్రి ఇంటిలో నుండి దూరమైన కుమారుడు, ద్రాక్షావల్లి నుండి వేరైన తీగ. ఈ 3 అనుభవాలు గుర్తుపెట్టుకోండి. ద్రాక్షావల్లి నుండి వేరైన తీగ పారవేయబడి ఎండిపోయి ఎందుకు పనికి రాకుండా మారుతుంది. కొన్ని కుటుంబాలు యేసేలో నుండి వేరై తొలగిపోయి ఆ కుటుంబాలు ఎండిపోయి ఎందుకు పనికి రాకుండా మారుతాయి. రెండోది గొర్రె. మందలో ఉన్నంత వరకు దానికి క్షేమం, నెమ్మది, సమాధానం, ధైర్యం. మందలో నుండి ఎప్పుడైతే దూరం అవుతుందో దానికి కలవరం, దానికి భయం, దానికి ఆందోళన, దానికి నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు. మరలా అది ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? మందలోకి రావాలి. మనమందరం ఉన్నాం, మనకు మనం చూసుకుంటే మనకు ఒక ధైర్యం వస్తుంది. కానీ మందలో నుండి వేరాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ గొర్రెకి ఏముండదంటే క్షేమం, భద్రత, సమాధానం అనేది ఉండదు. కుమారుడు కూడా తండ్రి ఇంట్లో నుండి ఏమయ్యాడు? వద్దనుకొని వెళ్ళిపోయాడు. వద్దనుకొని వెళ్ళిపోయేవారు కూడా ఉంటారు. తండ్రిని, తండ్రి ఇంటిని, మనల్ని ఆత్మీయంగా కని, పెంచి, పోషించి, బలపరిచి నిలబెట్టిన ఆత్మీయ తండ్రిని ఎట్టి పరిస్థితులలో విడిచిపెట్టకూడదు. స్తోత్రం చెప్పండి. రెండోది, తండ్రి ఇల్లు అయిన దేవుని సంఘం అనేది తండ్రి ఇల్లు. ఈ ఇంట్లో నువ్వు ఉన్నావు. ఈ ఇల్లును నువ్వేం చేయకూడదు? విడిచిపెట్టి వెళ్ళకూడదు. ఆ కుమారుడు విడిచిపెట్టి వెళ్ళిపోతే ఏం జరిగింది? తనకున్న సమస్తాన్ని పోగొట్టుకొని ఆహారం లేక, వస్త్రాలు లేక తిరిగి మరలా ఎక్కడికి వచ్చాడు? తండ్రి ఇంటికి వచ్చాడు. ఈరోజు సేవకుల్ని, సంఘాన్ని వదిలిపెట్టిపోయిన వాళ్ళు ఎంతమంది ఉండని, కానీ తండ్రి ఇంట్లో ఉన్న సంతోషం, తండ్రి ఇంట్లో ఉన్న ఆనందం, తండ్రి ఇంట్లో ఉన్న క్షేమం మరెక్కడ దొరకదు. హల్లెలూయా చెప్పాలి సంతోషంగా. కడప లోపల ఉన్న సుఖము కాశీ పోయినా దొరకదు. ఈ తండ్రి ఇంట్లో ఉన్న సుఖ సంతోషాలు నీకు అర్థం కావాలంటే దీన్ని విడిచిపెట్టిన వాళ్ళకి తెలుస్తాయి. దీంట్లో ఉన్న ఆనందం, సంతోషం ఏమైంది. అందుకనే నాకు వేరుగా మీరేమీ చేయలేరు అన్నాడు. మనకు దేవునికి వేరై, ద్రాక్షావల్లికి వేరై, మందకు వేరై, తండ్రి ఇంటికి వేరై ఏమైనా చేయాలని మాత్రం మనం అనుకోకూడదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మంచి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు. మీరు నాలో నిలిచి ఉంటే ఏమవుతారు? బహుగా ఫలిస్తారు. నువ్వు ఈ రోజు నుంచి ఏం కావాలని దేవుని కోరిక? చెప్పండి ఎలా ఫలించాలి? కొంచెం పెట్టాం ఫలించింది కాదు, బహుగా ఫలించాలి. విస్తారమైన ఫలాలు మన జీవితాల్లో, కుటుంబాల్లో కనబడాలని పరలోకపు తండ్రి కోరుకుంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా,
స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అడ్డుకట్టి స్థిరపరచావా నీ తోటలోనే ద్రాక్షవల్లితో నన్ను అడ్డుకట్టి స్థిరపరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే నా ఆనందము నీవే నా ఆరాధన నీవే ఆమేన్. చక్కగా దేవుని కార్యాలు సమానంగా జరగాలి. దేవుడు పనిచేస్తున్నప్పుడు ఆయనతో పాటు కలిసి పనిచేయగలిగిన కృప ఉండాలి. ఆయనతో పాటు కలిసి పనిచేయాలి. మనకు నచ్చినట్టు మనం ఏం చేయకూడదు. అది దేవుడు కూడా ఇష్టపడాడు. ఆగుతాడు. ఆత్మదేవుడు ఆగిపోతాడు. ఆయన ఆగిపోయినాక మనకెందుకు ఆరాధన? అందుకనే కొన్నిసార్లు మనకు మనం సొంత తీర్మానాలు చేసుకోవాలి. దేవుని సన్నిధిలో నేను చక్కగా ఉంటాను ఈరోజు అనే తీర్మానం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక సామాన్య వ్యక్తి దగ్గరికి కాదు మనం వచ్చింది, సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరికి వచ్చి ఉన్నాం. ఇందులో నుండి ఆశీర్వాదం పొందాలి. దేవుని కోపం కానీ దేవుని శాపాన్ని కానీ మనం అనుభవించకూడదు. దేవుడు ఈరోజు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. కనుక మీలో బహుగా ఫలింపు అనేది రావాలి అంటే మనం ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన మనలో నిలిచి ఉండాలి. అప్పుడు బహుగా ఫలిస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం 8వ వాక్యం ఒకసారి చదవండి. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల నా మాటలు నిలిచి ఉంటే మీ యందు మీకేది ఇష్టమో అడుగుడి, ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును. మీకు అనుగ్రహించబడుతుంది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చూడండి, నా యందు మీరు, యేసయ్య అంటున్నాడు, నా యందు మీరు, మీ యందు నా మాటలు ఏం కావాలి? నిలిచి ఉండాలి. మనలో ఏమి నిలిచి ఉండాలి? ఏం నిలిచి ఉండాలి మనలో? మన హృదయంలో. అంటే
ఆయన మాటలు నిలిచి ఉంటే నీకేది ఇష్టమో అడుగు, అదే దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు దేవుని మాటలు మాలో నిలిచి ఉండడానికి బదులుగా లోక కార్యాలు నిలిచి ఉంటున్నాయి. సినిమాలు కానీ, సీరియల్ కానీ, రీల్స్ కానీ. మన హృదయంలో దేవునికి ఇచ్చే స్థానానికి బదులుగా ఆయన మాటలు నిలిచి ఉండే స్థానంలో అన్యమైనవి మనలో ఉన్నప్పుడు మనం ఏది ఇష్టమో అడిగినప్పుడల్లా దేవుడు మనకి ఇవ్వడు. నా యందు మీరు, మీ యందు నా మాటలు ఏం కావాలి? నిలిచి ఉండాలి. నువ్వు అడిగిందల్లా దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అడిగింది కాదు, నీకు ఏది ఇష్టమో అడుగు, అది ఇస్తాడు. ఈరోజు మనకి ఇష్టమైనవి అన్నీ దేవుడు ఇవ్వట్లేదంటే ఆయన మాటలు మనలో ఏం కావట్లేదంటే నిలిచి ఉండట్లేదో. కనుక ఈరోజు ఆయన యందు, ఆయన మాటల యందు మనం నిలిచి ఉండడానికి మనం తీర్మానం చేసుకోవాలి. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. ఈ మొదటి యోహానులో ఆ పత్రికల్లో దేవులో నిలిచి ఉండే అనుభవాలు కొన్ని ఉన్నాయి. ఈరోజు మనం చెప్పుకొని ప్రార్థన చేసుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వాక్యం. అదే ఎప్పటికీ అలాగే పెట్టుకోండి. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడునో పాపము చేయడు, పాపము చేయి వాడెవడునో ఆయనను చూడడు, చూడను లేదు, ఎరుగను లేదు. చూడను లేదు, ఎరగను లేదు. కొంచెం సబ్జెక్ట్లోకి పోతుంటే నన్ను డిస్టర్బ్ చేయకు. ఆయన యందు నిలిచి ఉండువాడెవడు పాపం చేయడు. పాపం చేసేటోడు ఎవడైనా దేవుని ఎరగడు, దేవుణ్ణి చూడడు. మనం దేవునిలో నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాము. మనం దేవునిలో నిలిచి ఉన్నామని గుర్తేంటంటే, నీవు దేవునిలో నిలిచి ఉన్న వ్యక్తి అయితే నువ్వు పాపం చేయవు. మనం దేవునిలో నిలిచి ఉన్న దానికి గుర్తు అదే. పాపం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞను మనం ఏం చేయము, అతిక్రమించం. దేవుడు చెయ్యమన్నది చెయ్యకపోవడం, చెయ్యొద్దన్నది చెయ్యడము పాపం. దేవుని ఆజ్ఞను మనం ఏం చేయము. దేవుడు చెయ్యొద్దు అన్నదాన్ని ఏం చేయొద్దు, చేయొద్దు. దేవుడు చేయమన్నది చెయ్యాలి. ఆరాధనకు రావాలన్నది దేవుని మాట. రాకపోవడము, దేవుని ఆజ్ఞను అతిక్రమించడము, అది పాపంగా పరిగణించబడుతుంది. పాపం చేయి ప్రతివాడు ఎక్కడ నిలిచిలేడు? దేవునిలో నిలిచిలేడు. ఈరోజు నువ్వు బహుగా ఫలించాలి అంటే ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవడు కూడా పాపం చెయ్యడు, పాపం జోలికి వెళ్ళడు. సకల దుర్నీతి పాపం అని రాయబడింది. ఏ దుర్నీతి మనము కలిగి ఉంటున్నామో మన హృదయంలో ఉన్న మన మనస్సాక్షి చెప్తుంది, నువ్వు ఇలా ఉంటున్నావు, ఇలా జీవిస్తున్నావు, ఇలా ప్రవర్తిస్తున్నావు, ఇలా ఉండకూడదు అని నీలో ఉన్న మనస్సాక్షి నీకు చెప్పడం ప్రారంభిస్తుంది. మన హృదయం ఏ ఏ విషయాల్లో మన మీద దోషారోపణ చేస్తుందో ఆ విషయాలన్నీ దేవుని యొద్ద మనం ఒప్పుకొని ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి విడిచిపెట్టినప్పుడు మనము దేవుని సన్నిధిలో ఆయనలో నిలిచి ఉన్న వారముగా మనం మారుతాము. అప్పుడు మనం బహుగా ఫలిస్తాము. హల్లెలూయా. ఇటు దేవుని దగ్గరికి వస్తావు, అటు పాపం చేస్తావు, పాప కార్యాల్లో పాల్పొందుతారు, ఇష్టానుసారంగా జీవిస్తారు. అప్పుడు మనం బహుగా ఫలిస్తాము. ఆయనలో నువ్వు నిలిచి ఉన్నావా? నువ్వేం చేయకూడదు, కొంతమంది సాహసించి పాపం చేస్తారు. మనకు తెలిసిన విషయం ఏంటంటే, పాపం అంటే దొంగతనాలు, వ్యభిచారాలు, మోసాలు అని మనం అనుకుంటాం. అవి లోకంలో అన్యులు చేస్తారు.
మరి దేవుని బిడ్డలు చేసే పాపం ఏంటంటే ఆయన ఆజ్ఞను ఎప్పుడైనా ఏం చేస్తారో తెలుసా? అతిక్రమిస్తారు. ఈ పండు తినొద్దు, అప్పుడు ఏం చేయాలి? తినకూడదు. తినే చూస్తాం అంటే ఇది చూడకూడదు, చూసే తీరుతాం. ఏంటిది అది? ఆరాధన మానకూడదు, మానేసు పెడతాం. ఎలా మారుతున్నాం? శ్వాసించి పాపం చేసి మనం దేవుల్లో నిలిచి ఉండలేకపోతున్నాం. నీవు ద్రాక్షావళిలో నిలిచి ఉండకపోతే నీకు ఫలింపు ఎక్కడి నుంచి వస్తుంది? ఫలభరితంగా ఎక్కడ మారుతావు? నువ్వు బహుగా ఫలించే అనుభవాలు నీకు ఎక్కడి నుండి వస్తాయి? ఆమేన్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నువ్వు ఆకు వాడక ఆనందంతో ఆత్మఫలాలు ఫలించాలి, ఫలభరితంగా నువ్వు మారాలి అంటే ఆయనలో నిలిచి ఉండో. ఆయనలో నిలిచున్నవాడు ఎవడు కూడా పాపం చేయడు. దేవుని వాక్యాన్ని విని దేవుని మందిరానికి వచ్చి దేవునికి అయిష్టమైన ఏది కూడా చేయడానికి మనముగా సాహసము చేయకూడదు. ఒకవేళ తెలుసో తెలియకో మనము ఆజ్ఞను మీరి ఒకవేళ తప్పు ఏమైనా చేసి ఉంటే దేవుని సన్నిధానంలో మనముగా ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడగబడి పవిత్రులుగా మార్చబడాలి. హల్లెలూయా. ఎందుకంటే పాపం చేయి ప్రతివాడు అపవాది సంబంధి. మనం దేవుని సంబంధులమా అపవాది సంబంధులమా? దేవుని సంబంధైన వాడు పాపం జోలికి పోడు, అబద్ధ మాటలకు వెళ్ళడు, బూతులకు వెళ్ళడు, దూషణలకు వెళ్ళడు, లోక కార్యాలకు వెళ్ళడు, లోక సంబంధమైన వాటిలో చిక్కుకోడు. లోకానికి వేరైన జీవితం, పాపానికి వేరైన జీవితం, అన్యులకు వేరైన జీవితం. ఒక విశ్వాసికి అవిశ్వాసతో ఏముండకూడదు? పొత్తు ఉండకూడదు. చీకటి వెలుగు కలిసి ఉండదా? మనం వెలుగు దేవుని దగ్గరికి వచ్చావు, లోకంలో ఉన్నవారు చీకటి, వాళ్ళతో నీకేముండకూడదు? పొత్తు ఉండకూడదు, సాంగత్యం ఉండకూడదు, సహవాసం ఉండకూడదు. అలా ఉన్నట్లయితే నీవు ద్రాక్షవల్లికి ఏమవుతున్నావంటే వేరై ఎండిపోయి శాపగ్రస్తంగా మారి ఎంత మాత్రం ఫలభరితంగా లేకుండా మనం ఉండే పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. అమ్మ చూస్తలేడానో నాన్న చూస్తలేడానో ఇష్టాన్ని కార్యాలు చేసినావు అనుకో, నువ్వు వేరైనట్టే. అందుకనే మనము దేవుని సన్నిధిలో వినయ భయభక్తులు కలిగి జీవించడానికి మనం ఇష్టపడాలి. ఇంకా పాపం కార్యాలు, ఇంకా లోక కార్యాలు, లోక సంబంధమైన సుఖ సంతోషాలు కాదు. ఈ 11వ మాసంలో ఒక వైరాగ్యం మనకు ఉండాలి. ఎట్టి విధము చేతనైనా నేను నా జీవితాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకొని తీరుతానని ఒక తీర్మానం మనకు ఉండాలి. హల్లెలూయా. ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉండునట్టుగా, ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుడుగా చేసుకొనును. తన్ను పవిత్రుడుగా ఏం చేస్తాడంటే చేసుకుంటాడు. 5వ వాక్యం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచియుండు వాడెవడునో పాపము చేయడు. చూడండి, పాపము చేయడు. పాపం చేయడు అంటే ఆయన ఎలాగో పవిత్రుడుగా ఉన్నాడో మనం కూడా ఎలా ఉండాలి? అలాగనే పవిత్రులుగా మనం జీవిస్తే ఆయన యందు నిరీక్షణ పెట్టుకున్నాం, ఆయన వచ్చి మనం తీసుకొని పోతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నోటితో పాపం చేయలేదు, ఆయన క్రియల్లో పాపం చేయలేదు, ఆయన నడకలో పడకలో ఆలోచనలో తలంపుల్లో యేసయ్య ఏ రకంగా కూడా పాపం చేయలేదు. ఆయన యందు ఈ నిరీక్షణ మనం పెట్టుకుంటే
ఆయన వలె మనం కూడా పవిత్రులుగా జీవించాలి. అలా జీవించినప్పుడు మనం ఆయనలో నిలిచినట్టు. స్తోత్రం చెప్పండి. నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నాపై నా నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు నాపై నా నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. ఆమె రెండో అనుభవం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం 6వ వాక్యం చదవండి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్న వాడెవడని ఉన్నవాడును చెప్పుకొనువాడును ఆయన ఎలాగు నడుచుకొనునో అలాగే తానును నడుచుకొని బద్ధుడై ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయనలో నిలిచి ఉన్నవాడెవడు పాపం చేయడు. రెండవది, ఆయనలో నిల్చున్నవాడు ఎవడు అంటే ఆయనను పోలి నడుచుకోవాలి. ఎవరిని పోలి నడుచుకోవాలి? ఆయనను పోలి నడుచుకోవాలి. యేసయ్య ఈ లోకంలో ఎలా జీవించాడు, ఎలా ప్రవర్తించాడు, ఎలా మనకు మాదిరి ఇచ్చాడో ఆయన్ను పోలి మనం ఏం చేయాలంటే నడుచుకోవాలి. యేసు ప్రభు ఈ లోకంలో నడిచినప్పుడు మనకు చూపెట్టిన ఒక మాదిరి ఏంటంటే క్షమాపణ. సిలువలో ఏమన్నాడు? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని ఏం చేయాలి? నీవు క్షమించాలి. ఆ క్షమాపణ అనేది ఆయన మనకు చూపెట్టాడు కనుక క్షమించే స్వభావం అనేది మనం ఆయనలో చూసి ఆయన్ను పోలి మనం ఏం చేయాలంటే నడుచుకోవాలి. చాలామందికి మనల్ని తిట్టిన వారిని, దూషించిన వారిని, హింసించిన వారిని ప్రయోగాలు చెప్తున్నా దాని మీద మనం క్షమించడం మనకు కష్టమైపోద్ది. ఎవరైనా బాగా తిట్టారనుకో, ప్రార్థనలో దేవాన్ని క్షమించమని ప్రార్థన చేస్తామా? అది ఎప్పటికీ మనలో రగులుతూనే ఉంటుంది. కానీ యేసు ప్రభు మనకు చూపెట్టిన మాదిరి ఏంటంటే ఎట్టి వారినైనా క్షమించే కెపాసిటీ మనకు ఉండాలి. వాళ్ళే ఆత్మీయంగా బలవంతులు. హల్లెలూయా. స్టెఫెన్ మీద రాళ్ళు విసిరి చంపారు. రాళ్ళు శత్రులు విసురుతున్నప్పుడు ఆయన చివర్లో మోకరించి ఏమన్నాడంటే, తండ్రి, ఈ పాపము ఏ పాపం వాళ్ళు రాళ్ళు రువి నీతిమంతుని చంపి రక్తాన్ని చిందించారే, ఈ పాపం వారి మీద మోపకు, వారిని క్షమించమని ప్రార్థన చేశారు. మనం కూడా ఆయన పోలి నడుచుకోవాలంటే ఆయనలో ఉన్న ఆ గుణశీలాన్ని మనం కూడా కలిగి ఉండడానికి మనం ఏం చేయాలంటే ఆయన పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు ప్రార్థిస్తున్నాడు.
వాళ్ళందరూ వచ్చారు ఈయన పట్టుకోవడానికి. ఇక్కడ నజరేయుడైన యేసు ఎవరంటే నేనే అన్నాడు. యూదా పట్టించాడు. అప్పుడు పేతురు తన వరలో నుండి ఏం తీశాడు? కత్తి తీసి ఒకని చెవిని ఏం చేసిండు? ఆల్రెడీ నరికిండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసే స్వభావం. ఏ స్వభావము? మరి ఈయన దగ్గర ఏముంది? కత్తి దేని గుర్తు? పగ, కక్ష. పగలు, కక్షలు, కోపాలు అనేటివి కత్తికి గుర్తు. కత్తి ఒకరిని ఏం చేస్తుంది? పొడిచి చంపేస్తుంది. యేసు ప్రభుతోనే ఉంటున్నాడు కానీ ఏం తీసేత్తలేడు. కత్తి తీసేయట్లేదు, దాచిపెట్టుకుంటున్నాడు. కక్షలు, కోపాలు అవకాశం వస్తే వాటిని ఏం చేయాలి? అవకాశం రాలేదు కాబట్టి ఊరుకున్నాడు. అవకాశం వచ్చిన శివునరికి యేసుప్రభు అన్నాడు, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే నాశనం అవుతాడు అని చెప్పి, నేనే గనక తండ్రిని వేడుకుంటే ఎంతమంది వస్తారన్నాడు యేసయ్య? 12 వ్యూహంలో సైన్యం వస్తుందని చెప్పిండు. ఒక్క వ్యూహం వచ్చేసి 6,000 మంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి. 6,000. 12 × 6 మ్యాథమెటిక్స్. అలా కొట్టుడు కాదయ్యా. 12 6 72. ఇప్పుడు ఎన్ని వేలు? చెప్పండి. ఎన్ని వేలు? చెప్పండి అమ్మా. నాకే గొంతు సరిగొత్తలేదు, మీరు సైలెంట్గా ఉంటున్నారు. 12 6 72. 72,000 సైన్యము యేసయ్య ప్రార్థన చేస్తే దిగుతుందట. హల్లెలూయా. 72,000 మంది గురించి కాకుండా అందులో 72,000 మందిలో ఒక్కొల్ల గురించి తీసుకుంటే ఒక్క దేవదూత ఒక్క రాత్రి 1,85,000 మందిని చంపుతాయి. ఒక్క దేవదూత 1,85,000 మందిని చంపుతాయి. మరి 72,000 మంది ఎంతమందిని చంపాలి? రోమ ప్రభుత్వం ఉంటుందా? సైనికులు ఉంటారా? మరి అంత అధికారం, అంత అథారిటీ ఉన్నా యేసుప్రభు ఏం చేయట్లేదు? అది కాదు, ఆయన క్షమాపణ కొరకు కోరుకున్నాడు. మరి ఈయనేమున్నది? కత్తి ఉన్నది. కత్తులు మనకు ఉండకూడదు. కోపాల చేతున్న వాళ్ళు కోపాల చేతనే నాశనం అవుతారంట. కత్తులు ఉన్న వాళ్ళు కత్తులతోనే చచ్చిపోతారు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. సౌలు దావీదు మీదకి ఏమి విసిరేవాడు? చెప్పండి అమ్మా. ఏమి విసిరేవాడు? ఆయన సైలెంట్గా ఉండకపోతే ఈట ఆయన దగ్గర కూడా పోద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చిన్న చిన్న సౌండ్లు ఏమి రావద్దు. ఈట విసిరేది ఎవరి మీదకి? సైతాను మీదిగా. సైతాను మీదిగా, దావీదు మీదిగా? చెప్పండి. హల్లెలూయా. అందరూ సంతోషంగా చెప్పండి. హల్లెలూయా. దావీదు మీదకి విసిరి 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 దావీదును దేవుడు కాపాడిండు గనుక తప్పించుకున్నాడు. కొంచెం సైలెంట్లో పెట్టరాదండి. దేవుని వాక్యం కంటే సెల్లు ఎక్కువ కాదుగా. సెల్లుకు గౌరవించి ఇవ్వకూడదు, దేవుని వాక్యానికి ఇవ్వాలి. ఇది కొంతమంది మనసును డిస్టర్బ్ చేస్తుంది. 2 గంటలు ఏమి ఎత్తకూడదు. మనకేమో ₹1,00,00,000 కంపెనీలు ఏమి లేవు నష్టపోయడానికి. వాక్యం దేవుని కనపరచాలి. మరి హల్లెలూయా. ఈట ఎప్పుడు విసురుతున్నాడు, చివరికి ఏమయ్యాడు తెలుసా? తన ఈట మీద తానే పడి
పొడుచుకున్నాడు. నువ్వు కోపాల చేత, ద్వేషాల చేత, పగల చేత, కక్షల చేత నువ్వు రగిలించబడితే లాస్ట్కు ఎలా ముగిస్తారు? కోపం అనేది ఒక ఆత్మ, దయ్యపాత్మ. కొంతమంది ఆత్మ అంటే దేవుని ఆత్మ అనుకునేది. దయ్యపాత్మ. పగ అనేది ఒక దయ్యపాత్మ, ద్వేషం అనేది ఒక దయ్యపాత్మ. ఈ దయ్యపాత్మలు మన ఆత్మలోకి వచ్చి మనల్ని ఏం చేస్తాయంటే ఆత్మీయంగా ఫలభరితంగా ఎదగకుండా ఆటంకపరుస్తాయి. కనుక వాటన్నిటిని తీసివేసి ఎలాంటి వారినైనా దేవుని సన్నిధిలో క్షమించగలిగిన కృపను మనం పొందుకోగలగాలి. అప్పుడు నువ్వు ఎక్కడున్నట్టు? ఆయనలో నిలిచి ఉండి ఆయనను పోలి నువ్వు నడుచుకున్నట్టు. మొట్టమొదటిగా పాపం చేయకూడదు. రెండవదిగా ఆయన పోలి నడుచుకోవాలంటే ఆ క్షమాపణ మనలో ఉండాలి. ఎవరినో క్షమించడం కంటే నీ ఇంట్లో ఫస్ట్ క్షమించు. హల్లెలూయా. భార్య భర్తలు అనేవారు ఒకరినొకరు ఏం చేయాలి? క్షమించుకోవాలి. కొంతమంది పట్టిందే ఉడుం పట్టు. భర్త 100% కోపం ఉంటే ఆయనే దిగి రావాలి. 60 30 దిగి వచ్చేదాకా వీళ్ళు గట్టి పట్టుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకు తెలుసా? ముందు నువ్వు క్షమాపణ కోరుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు. తప్పు ఎదుటివారిదైనా మనమే క్షమించాలి. మనం క్షమించడం నేర్చుకోవాలి. అలా నేనైతే చాలామంది నా విషయాలు తప్పు చేసిన ఈ వాక్యాలని బట్టి ఎన్నోసార్లు ప్రార్థనలో, గత వారంలో కూడా కొంతమంది భయంకరంగా దూషించి కోపం రాదు ఆ టైంలో. ఎందుకో ఏమో. నా స్థానంలో వేరే వాళ్ళు ఉంటే మాత్రం తలకాయలు తీసేసేంత కోపాలు వస్తాయి. అయినా దేవుడు అంటాడు, అయినా క్షమించు. హల్లెలూయా. ఎందుకు క్షమించాలి? ఆ కోపాలు, ద్వేషాలు, అసూయలను, పగలను బట్టి మన ఆత్మీయ జీవితం ఎండిపోవద్దు. క్షమించడం వలన ఒక ఫలభరితమైన జీవితంలోకి దేవుడు మనల్ని తీసుకొని వస్తాడు. మన శత్రువుల ఎదుట దేవుడు మనకేం చేస్తాడు తెలుసా? భోజనాన్ని సిద్ధపరుస్తాడు. అందుకే ఆయన పోలి నడుచుకోవడానికి ఏం చేయాలంటే మనం క్షమించాలి. ప్రభు మనల్ని క్షమించాడు. మనం పాపులుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? క్షమించాడు. మనం పాపులుగా అంటే మంచోళ్ళు ఉన్నప్పుడు క్షమించిండా? దుర్మార్గులుగా, విరోధులుగా, దూషకులుగా ఉన్నప్పుడే ప్రభు మనల్ని క్షమించాడు. మనం ఒకరినొకరు ఏం చేయాలంటే క్షమించాలి. ఇతరులను కూడా ఏం చేయాలి? క్షమించాలి. అప్పుడు మనము ఆయనలో నిలిచి ఉంటాం. మనం ఆయనలో నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాము. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత, ఓహో నా భాగ్యము ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆమేన్. మనం దేవునిలో నిలిచి ఉండాలంటే మరొక కార్యం, ఒకరికొకడు ప్రేమించుకోవాలి. ఒకరి ఏళ్ళ ఒకరికి ఏముండాలి? ప్రేమ, మిక్కుటమైన ప్రేమ ఉండాలట. బైబిల్లో ఉంది. 1 యోహాను రాసిన పత్రికలో 2:24, 3:11 ఒకసారి చదవండి. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలువనీయుడి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల, మీలో నిలిచాలి. మొదటి నుండి ఏమి విన్నారో
అది నిలిచి ఉండాలి. మీరు కూడా కుమారుని అందునో తండ్రి అందునో నిలుస్తారు. మొదటి నుండి ఏం విన్నారు మరి? 3:11 మనం ఒకరినొకడు ప్రేమింపవలననున్నది మొదట నుండి మీరు వినిన వర్తమానమే గదా. మొదటి నుండి విన్న వర్తమానం ఏంది? ఒకరిని ఒకడు ఏం చేయాలి? ప్రేమించాలి. ఎవడైతే మొదటి నుండి విన్న దానిలో నిలిచి ఉంటాడో, అనగా ఒకరినొకడు ప్రేమించాలనే మాటలో నిలిచి ఉంటాడో, వాడే తండ్రి అందును కుమారుని అందును నిలిచి ఉంటాడు. దేవుని ఆజ్ఞ ఉంది, ఒకరినొకడు ప్రేమించాలి. 3:23-24 దేవుని ఆజ్ఞ అది. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము ఒకరినొకడు ప్రేమింపవలననున్నది ఆజ్ఞ అది. కొత్త నిబంధనల ఆజ్ఞ ఏంటిది? ఒకరినొకడు ఏం చేయాలి? ప్రేమించాలి, ప్రేమ చూపెట్టాలి. మనలో నుండి మరొకరికి ప్రేమ అనేది మనం చూపెట్టినప్పుడు దేవుని యొక్క ఆజ్ఞ మన జీవితంలో నెరవేర్చబడి తండ్రి అందును కుమారుని అందు మనం ఏమవుతున్నామంటే నిలిచి ఉంటున్నాం. సంఘంలో ఒకరి ఏళ్ళ ఒకరికి ఏముండాలి? ప్రేమ ఉండాలి. అది దేవుని ఆజ్ఞ. మనం వచ్చినాం, మనం కూర్చున్నాం, మనం పోయినాం కాదు. ప్రేమ అంటే ఒకరి కష్ట సుఖ దుఃఖాల యందు ఒకరు ఏం కావాలంటే పాలివారు కావాలి. ఒకరి సుఖ దుఃఖాల యందు ఒకరు ఏం కావాలి? పాలివారు కావాలి. మందిరానికి వస్తే ఒకరి కష్టాలు ఒకరికి చెప్పుకొని ఆదరణ పొందుకొని ప్రేమ పొందుకునే విధముగా సంఘం ఉండాలి. ఈరోజు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆరాధన అయిపోయిందా? ఎవరికి ఏ సంబంధం? వందనాలు చెప్పినావా? సంఘాన్ని ప్రేమిస్తే, విశ్వాసిని ప్రేమిస్తే, తోటి వారిని ప్రేమిస్తే మనం చేయాల్సిన మొట్టమొదటి కార్యం ఏంటి తెలుసా? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అది ఆజ్ఞ. బైబిల్ చెప్తుంది 4:20 తన సహోదరుని ప్రేమించని వాడు దేవుని ఎలా ప్రేమిస్తాడు? ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చూడండి, నీ కళ్ళ ముంగట నేను ఉన్నాను అనుకో, దేవుడు కనబడుతున్నాడా? నేను కనబడుతున్నానా? బైబిల్ కావాలనా? పెద్దది ఇస్తా, ఇది 2000. మీరు సైలెంట్. స్తోత్రం, హల్లెలూయా. నేను కనిపిస్తున్నా మీకు, దేవుడు కనిపిస్తున్నాడా? కనిపించే నన్నే నువ్వు ప్రేమించకపోతే కనిపించే దేవుని ఎలా ప్రేమిస్తావు? నీ ఎదుట ఉన్న నీ వారిని నువ్వు ప్రేమించకపోతే నువ్వు దేవుని ప్రేమిస్తావని గుర్తేంటి? నీ ప్రేమ క్రియరూపకంగా నీ ఎదుటిన్న వారి ఏళ్ళలో చూపెట్టు. అది ఆజ్ఞ. ఆ ఆజ్ఞ నువ్వు మీరితే నీలో కుమారుడు తండ్రి నిలిచి ఉండడు. ఆయన నిలిచి ఉండకపోతే నువ్వేం కావు? బహుగా ఫలించలేదు. ఈ రోజులలో ఆహారానికి డబ్బులో కొరత లేదు, కానీ చాలా కుటుంబాల్లో ప్రేమలు కొరతగా ఉన్నాయి. ఒకప్పుడు ప్రేమలు ఉన్నాయా కుటుంబాల్లో? భార్యాభర్తల మధ్యలో ప్రేమలు ఉంటున్నాయా? అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో ప్రేమలు అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమలు ఈరోజు ఏమవుతున్నాయి? చల్లారిపోతున్నాయి. ఎక్కడ చూసినా ప్రేమలో. కానీ దేవుని ఆజ్ఞ, ఒకని ఎడల ఒకడు మికుటమైన ప్రేమ కలిగి మనం జీవించాలి. హల్లెలూయా. ఆ ప్రేమ మనలో కుమ్మరించబడాలి. మనం ఇతరుల్ని ప్రేమించగలగాలి, ఒకరినొకడు ప్రేమించగలగాలి. మనం కనబడితే వాళ్ళ బాధ అంతా చెప్పుకోగలగాలి. అప్పుడు వాళ్ళకి తెలుసు మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం. చాలామంది నేను కనిపిస్తే చాలు వాళ్ళ బాధ ఎన్ని గంటలు అవుతుందో అన్ని గంటలు చెప్తారు.
ఎందుకు వినాలి? సోది కాదు, అది బాధ. నేను ఓపిక కలిగి వింటే వాళ్ళు ఉన్న బాధ అంతా ఏమైంది? తొలగిపోయి గొప్ప సమాధానం వాళ్ళకు వస్తుంది. మనకేముండదు, ఓపిక ఉండదు. ఒకళ్ళ బాధ వినేంత ఓపిక సేవకులు బాధలు చెప్తారు, విశ్వాసులు బాధలు చెప్తారు, సంఘంలో ఉన్నవారు చెప్తారు. మనము వాళ్ళని ప్రేమించి వాళ్ళని ఆదరిస్తామన్న ధైర్యం వాళ్ళకు ఉంటుంది కనుక అలాంటి ప్రేమ చూపెట్టే ఒక వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీకోసం నువ్వు కాదు, నువ్వు ఇతరుల కోసం బ్రతకాలి, ఇతరులను ప్రేమించాలి, ఇతరులకు మన ప్రేమ చూపెట్టాలి. మన కుటుంబమే ఒక ప్రేమ ప్రపంచంగా మారాలి. ఆమెను చెప్పి ఎవరన్నా అది బాగుండేది పాస్టర్. ఏదైతే బాగుంటుంది? చీటికి మాటికి ఏముండాలి? యుద్ధము యెహోవాదే. యేసయ్య యుద్ధాలు చేయడానికి రాలే, ప్రేమ సామ్రాజ్యం స్థాపించడానికి వచ్చాడు. హల్లెలూయా. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే నా మదిలో. స్తోత్రం. హల్లెలూయా. నీ ఇల్లు ఎలా ఉండాలి? పరిశుద్ధమైన పొదరిల్లో. అది ప్రేమ. ప్రేమ అంటే ఆ ప్రేమలు కాదు నేను చెప్పేది. కొంతమందికి ప్రేమ అంటేనే అడిపోతారు, అది కాదు. అది ప్రేమ కాదు. దానికి ఉన్నది భయంకరమైన రోగం. ఆ ప్రేమలో ఉన్న వాళ్ళు ఏం లేదు. ఈ మన నుంచి ఏమైనా పొందుకోవాలని ఆయన దగ్గర నుంచి ఏమైనా పొందుకోవాలని వీళ్ళు ఇద్దరు కలిసి పెళ్ళిళ్ళు కాకముందుకే పతనమై నాశనమై శాపగ్రస్తులుగా మారి ఎందుకు పనికి రాకుండా ఇద్దరు దన్నుకొని అవసరం ఉంటే ఉరిపెట్టుకుని వచ్చి చూపెట్టేదే ఆ ప్రేమ. దాని గురించి కాదు నేను చెప్పేది. నాకు తెలిసి ప్రేమ అంటేనే పెద్ద అబద్ధం. ఆ పరంగా లేనని చూపెట్టేదే ప్రేమ అనుకుంటూ, కానీ అది అబద్ధం. లోకంలో నాకు తెలిసి పెద్ద అబద్ధం ఏంటంటే ప్రేమే. ఆ ప్రేమ నేను చెప్పే లోక ప్రేమ. కానీ ఇప్పుడు నేను చెప్పేది దైవిక ప్రేమ. స్తోత్రం. హల్లెలూయా. ఒకరి ఎడల మనం మిక్కటమైన ప్రేమ ఉండాలి. కుటుంబాలు ప్రేమ సామ్రాజ్యంగా మారాలి. నువ్వు ఇంట్లో భర్తను తిడితేనే ఉంటావు, పక్క వాళ్ళు ఇంటనే ఉంటారు. వాళ్ళని చర్చికి రమ్మంటే ఫస్ట్ నువ్వు తిట్టేది ఆపు. మన ప్రేమ అనేకుల్ని మార్చగలగాలి. అప్పుడు దేవుడు తండ్రి కుమారుడు నీలో నిల్చుంటాడట. ఒకని ఎడల మిక్కుటమైన, ఇది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా చేసి తీరాలి. ఆధార్ కార్డులకు తంబేయాలని గవర్నమెంట్ అన్నది అనుకో, ఏం చేస్తారు? ఎంత పని ఉన్నా ఆదివారం నాడే ఇప్పించుకోవాలన్నారు అనుకో, ఆదివారం ఎగ్గొట్టయినా కూడా మనం ఏం చేస్తాం? తంబేసొత్తాం. ఇది ఎందుకంటే అది గవర్నమెంట్ ఆజ్ఞ. మరి దేవుని ఆజ్ఞ ఏంటి? ప్రేమించు. ఒకని ఎడల ఒకడికి ఎలా ఉండాలి? మిక్కుటమైన ప్రేమ ఉండాలి. పాత రోజులలో మందిరానికి వస్తే ఇంటికి పోవాలన్న ఆలోచనే రాకపోయింది. ఒకరి బాధలు ఒకరి సాధకాలు అన్నీ చెప్పుకొని ఎలా ఉన్నారని అంత అయిపోయినాకనే పోయేది. ఇప్పుడు ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళాలన్నా, ఎప్పుడు తినాలన్నా, ఎప్పుడు హాయిగా పడుకోవాలి, ఏంది ఇది ఎప్పటికి ఉండే? మనం నిలబడితే ఒకరి హృదయంలో ఉన్న కన్నీళ్ళు తుడవబడాలి. గాయపరచబడిన హృదయాలు, గాయాలు కట్టబడాలి. మన ద్వారా కొంతమంది సేద తీర్చబడాలి. మన ద్వారా కొన్ని కుటుంబాలు నిలబడగలగాలి. మన ద్వారా కొంతమంది విశ్వాసులు మన ప్రేమ ఆదరణను బట్టి బలపరచబడి ప్రభు కొరకు నిలబడగలగాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ మందిరం కూడా ప్రేమ సామ్రాజ్యంగా మారాలి. గట్టిగా చెప్పండి. ఇక్కడ ప్రేమ పొందుకుంటే నీ ఇంట్లో ప్రేమ ఉంటుంది.
ఒక ప్రేమతో నింపబడాలి మన కుటుంబం. 24 గంటలు దయ్యం కళ్ళు పెద్ద చేసినట్టే. కోపాలు వచ్చినప్పుడు ఏం పెద్ద చేస్తారు సిస్టర్లు? ఏం పెద్ద చేస్తారు? అందులోనే కనపడుతుంది. ఏమని? వాళ్ళు ఎలా ఉన్నారో కళ్ళను చూస్తేనే అన్నారు అనుకో. అట్లాంటి కోపం మీద ఉన్నప్పుడు నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను ఎందుకు చూపెట్టున్నది? నువ్వు నన్ను నీ ధ్యానం ఏమవుతుంది అన్నట్టు. స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తు రక్తంలో కడగబడిన మాలో ప్రేమే ఉండాలి. స్తోత్రం చెప్పండి, సంతోషంగా చెప్పాలి. మన కుటుంబాన్ని మొదటగా ప్రేమించాలి. మొట్టమొదటిగా మన కుటుంబాన్ని క్షమించాలి. మొట్టమొదటిగా మన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి. తర్వాత ఇతరులకు సాక్షిగా బ్రతకాలి. హల్లెలూయా. వీళ్ళకి ఏం చూడకుండా, వీళ్ళ మీద ఏం ప్రేమ లేకుండా బయటికి వెళ్ళి ప్రేమ కలిగి ఉండండి అంటే దేవుడు అంటాడు, ఒరే ఏంరా అబద్ధం. ప్రేమ ఉండాలని చెప్తున్నావు, నీకే ప్రేమ లేదు, ఏం చెప్తున్నావు అంటే నీవే నీ ఇంటోళ్ళని క్షమించలేదు, బయట వాళ్ళను ఏం క్షమిస్తావు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. కనుక ఈరోజు మన కుటుంబాలన్నీ ప్రేమ సామ్రాజ్యాలుగా నింపబడునుగాక, నింపబడునుగాక. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఆయన ప్రేమ కలిగి ఉంటాడు. మరొక అనుభవం ఏంటంటే ఆయనలో నిల్చున్నవాడు యేసే క్రీస్తుని ఒప్పుకోవాలి. అంటే సాక్ష్యం ఇయ్యాలి. పౌలు రక్షించబడిన కొత్తలో సమాజ మందిరంలోకి వెళ్ళి యేసే క్రీస్తు అని ఏం చేస్తున్నాడు? అనేకులకు ప్రకటించి అనేక నూతన ఆత్మల్ని దేవుని సంఘంలో చేర్చాడు. ఈరోజు ఎంతమంది సువార్త చెప్తున్నారు? అది ఎట్లుంటుంది పాస్టయ్య? మన సువార్త గురించి కాదు. మన సువార్తకి 2 కూతుర్లు, వాళ్ళ ఆయన పేరు యాకోబు కాదు. అది కాదు నేను చెప్పేది. యేసుక్రీస్తు గురించిన సువార్త చెప్పాలి. నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పి ఆ మాట చదవండి. 4:20 ఉంటుంది. 4:20 కాదు, 4:15. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. నిలిచి ఉంటాడు. నువ్వు ఒప్పుకుంటే, భూమి మీద ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో పరలోక మందు వాడిని ఏం చేస్తా? ఒప్పుకుంటా. నువ్వు ఒప్పుకోవాలి. అన్ని జీవుల ముందు ఏం చేయాలి? యేసే క్రీస్తు, ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు అని చెప్పి ఏం చేయాలి? వారందరినీ దేవుని దగ్గర తీసుకురావాలి. అప్పుడు దేవుడు నీలో ఏమవుతాడు? నిలిచి ఉంటాడు. మనం భక్తి రక్షించబడ్డాం, నేను బాప్తిసం తీసుకున్నా, ఒకవేళ దేవుడు వస్తే పోతగా అవ్వచ్చు, ఎవడు ఎక్కడ పోతే నాకేందంటే లెక్క నిన్ను అడుగుతాడు. నిన్ను అడుగుతాడా? పక్కన అడుగుతాడా? నీ పక్కింటోళ్ళే అంటారు, మీ యారాలే అంటే, మీ సడ్డకుడే అంటాడు. ఏమని? అది నాకు సువార్త చెబితే నేను రక్షించబడుతును కదా అని. మరి నువ్వెందుకు చెప్పలేదంటే, నేను అప్పటికీ రక్షించబడ్డ ప్రభు, ఐఎమ్ అఫీషియల్. ఈరోజు భక్తి అంత ఎట్లున్నది? భక్తి ఎలా ఉంది చెప్పండి? అఫీషియల్ అంటే రావాలి, కూర్చోవాలి, పోవాలి, తినాలి, ఉండాలి. ఏం చేయొద్దు? ఎవరికి చెప్పొద్దు. ఇంత అన్యాయం. దేవుడు అనుకుంటాడు, వీళ్ళని ఎందుకు రక్షించుకున్నారా, ఇంత భయంకరలా వీళ్ళు అన్నట్టు. చర్చ ఎందుకు నిండతలేదు? పాస్టర్ గట్టిగా ప్రార్థన చేస్తలేడా? పోయి మళ్ళీ ఎవరికి ఎసురు పెడతారు? ఎవరైతే మొత్తం పాస్టర్ మీద ఎత్తే అయిపోయి.
గొర్రెని ఏం చేయాలి? కాపరి ఏం చేయాలి? కాయాలి. అమ్మ కాపరి ఏం చేస్తాడు? గొర్రెలం కంటాడా? అమ్మ కాపరి ఏం చేస్తాడు అంటున్నా. కాపరి ఏం చేయాలి? గొర్రెలను ఏం చేయాలి? మరి కాపరి గొర్రెలను కంటాడా? గొర్రెని ఏం చేయాలి? కనాలి. స్తోత్రం, హల్లెలూయా. నీవు ఉన్నావు, నువ్వు ఇంకొక ఆత్మను రక్షించాలి. కనాలి అంటే మన ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి రక్షించబడాలి. రక్షించబడ్డ వ్యక్తిని నువ్వు ఆత్మీయంగా కన్నట్టు. అంటే నువ్వు గొడ్డు గొర్రెవు, నువ్వు ఏ గొర్రెవు కాదు. అర్థమవుతుందా? నువ్వు ఏ గొర్రెవు కాదు. ఈ గొడ్డు గొర్రెల్ని ఎవరు మందలు పెట్టుకుంటారు? మరి వాటిని ఏం చేస్తారు? కట్టుకొని అమ్ముతారు. ఎందుకు? ఇది కనడానికి అక్కడికి వస్తలేదు కనుక దీని మాంసం అన్న అక్కడికి వస్తుందని కట్టుకొని అమ్ముకుంటారు. కానీ కనే గొర్రెల్ని కాపరి ఏం చేస్తాడు? అమ్ము కాపాడుకుంటాడు, వాటిని బాగోలు చూసుకుంటాడు. నువ్వు కనే గొర్రెవా లేకపోతే గొడ్డు గొర్రెవా? ఏ పేరు పెట్టుకుంటావు నీ ఇష్టం. ఏ గొర్రెవు? 31 డిసెంబర్ వరకు మన మందిరం నింపబడాలి. ఆమేన్ చెప్పండి. దేవుడు ప్రవచనం ద్వారా కూడా మాట్లాడిండు, అన్ని విషయాలుగా మాట్లాడిండు. అయితే ఈ గొర్రెలు కనడానికి కష్టపడుతున్నాయి. వాడు కాపరి అయిన వాడే, గొర్రె అయిన వాడే కనాలి, వాడే చేసుకోవాలి. అది కాదు, జాగ్రత్త. నీ కుటుంబం నువ్వే బాగుపడాలని నువ్వు కోరుకోవద్దు. ఇతరులను కూడా నువ్వు ఏం చేయాలి? దేవుని సన్నిధికి తీసుకొని రాగలగాలి. అప్పుడు నీవు కనే గొర్రెవు. లేకపోతే గొడ్డు దానికి ఎంత మేత పెడితే లాభం? ఎంత వాక్యం చెప్తే లాభం? ఎంత అభిషేకం పొందుకుంటే లాభం? అది ఎన్ని రోజులకున్నా మనం అలా ఉండొద్దు. అనేక ఆత్మలు కనే వారంగా మనం ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు సువార్త చెప్పకున్నా పర్లేదు, ఆ నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రసవ వేదనతో ప్రార్థన చేయి. నీ ప్రార్థన బట్టి దేవుని అందించుకుపోతాడు. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు రక్షించబడ్డారు అనుకో, నీ ప్రార్థన ఫలితం నువ్వు కన్న గొర్రెలు. సంఘంలో మన ద్వారా నడిపించబడ్డ ఒక్క కుటుంబం అయినా ఉండాలి. మనకు మనమే వచ్చిపోకూడదు. దేవుడు తీసేస్తాడు. ఏంటి? గొడ్డు గొర్రెలు ఏం చేస్తాడు? తీసేసి మనకు ఒక వాగ్దానం ఉంది, నీ గొర్రెల మందలో కూడా గొడ్డుతనం ఉండదు. అంటే మనం ఇతరులను రక్షించేవారుగా మారాలి. ప్రైజ్ ది లార్డ్. చివరిగా మాట చదవని ప్రార్థన చేసుకున్నారు. 2:27 ముగించుకుందాం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలిచి ఉన్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అది అన్నింటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలిచి ఉన్నారు. నిలిచి ఉండుడి అనగా ఆయన అభిషేకంలో మనం ఏం చేయాలి? నిలిచి ఉండాలి, లేదా ఆయన అభిషేకాన్ని పొందాలి. పరిశుద్ధాత్మ అభిషేకం ఎంతమంది పొందుకున్నారు? చేయలేవట్టండి. ఎవరు పొందుకోలేదా? అయ్యో, ఒక్కళ్ళు కూడా పొందుకున్నారా? నువ్వు పొందుకోలే? నా చేయలేవట్టమన్నగా ఇట్లా పెట్టండి. మీరు అంత అవిధేయతగా ఉంటే ఉన్న ఆత్మ పోతుంది. అందరూ పండిపోతా అంటే మీకు అసలు అభిషేకమే రాదు. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది కాదు, అందరూ పొందుకోవాలి. హల్లెలూయా. ఆ ఆత్మ గురించి సత్యస్వరూపి అయిన ఆత్మ అని రాయబడింది. సత్యస్వరూపి అయిన ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? సర్వసత్యంలోకి నడిపిస్తుంది. మనం సర్వసత్యంలోకి వెళ్ళాలి. దేవుని ఆత్మ మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అన్ని బంధకాల నుంచి మనల్ని విడుదల కలగజేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆయన ఆదరణకర్తగా ఉండి మనతో ఉంటాడు, మనలో ఉండి
మళ్ళీ అనాథులుగా విడవడు. అందుకే అభిషేకం పొందాలి. అభిషేకం పొందిన వారు ఆయనలో నిలిచి ఉన్నారు. ఆయనలో నిలిచి ఉంటే మనం బహుగా ఫలిస్తాం. చివరికి ఒక మాట చదవండి, 2:28. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. నిలిచి ఉండాలి. ఆయన రాకడలో మనం సిగ్గుపడొద్దంటే ఆయనలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండాలంటే నువ్వేం చేయొద్దు, పాపం చేయకూడదు. ఆయనలో నిలిచి ఉండాలంటే నీవు ఆయన పోలి నడుచుకోవాలి. ఆయనలో నువ్వు నిలిచి ఉండాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు కుమారుడని ఒప్పుకోవాలి. ఆయన పోలి నడుచుకోవాలి. ఒకరినొకడు ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయన అభిషేకంలో మనం నిలిచినప్పుడు ఆయనలో నిలిచి ఉన్నవారు ఆయన రాకడొస్తే ఆ రాకడలో మనం సిగ్గుపడక ధైర్యంగా ఆయన్ని మనం ఎదుర్కోగలుగుతాం. ఆయనలో నువ్వు నిలిచి ఉండు. నీవు ఆయనలో నిలిచి ఉండాలి. ఆయన నీలో నిలిచి ఉంటే నువ్వు ఎలా ఫలిస్తావు? బహుగా ఫలించాలి. ఒక్కొక్క కుటుంబం ఈ రోజు నుంచి బహుగా ఫలించునుగాక. ఒక్కొక్క విశ్వాసి బహుగా ఫలించునుగాక. సంఘం బహుగా ఫలించునుగాక. పరిచర్య బహుగా ఫలించునుగాక. సేవకులు బహుగా ఫలించునుగాక. ఫలభరితమైన అనుభవాలు కలుగునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకో. గ్లోరబాషకలాతినారబ. త్వరగా మోకాళ్ళ మీదకి రావాలి. అందరూ కూడా ప్రార్థన చేయాలి. ఆయనలో నిలిచి ఉండాలి మనం. నాలో ఎవడు నిలిచి ఉండాడో, నేను ఎవని యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. ఈరోజు ఆయనకు వేరై ఉండొద్దు. ద్రాక్ష వల్ల పాడైపోయి